ఓం నమ శివాయ. 12వ మఠాధిపతి యొక్క సెలక్షన్ చేయడం కోసం చెప్పేసి మన పోతూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ధార్మిక పరిషత్ వాళ్ళు నన్ను ఒక ఆథరైజ్డ్ ఆఫీసర్ కింద సేమ్ సాంప్రదాయం ఉన్న మఠాధిపతులతోనూ భక్తులతోనూ వారి యొక్క శిష్యులతోనూ ఒక మీటింగ్ లాంటివి నిర్వహించి వారి నుండి అభిప్రాయాలు సేకరించి వాటిని నాకు పంపండి అని చెప్పి ధార్మిక పరిషత్ వారు నన్ను ఆదేశించున్నారు. ఆ ప్రాప్తికే ఈ రోజున ఇక్కడ మరి పెద్దగా బాగా వైడ్ పబ్లిసిటీ చేసి మరి ఈ రోజున భక్తులతోనూ శిష్యులతోనూ మఠాధిపతులతోనూ అంతా కూడా మరి మీటింగ్ నిర్వహించి వారి యొక్క అభిప్రాయాలు లిఖితపూర్వకంగాను ఓరల్గాను కూడా తీసుకోవడం జరిగింది. అదే రకంగా అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో 3 ఉన్నారు మనకి ప్రధానంగా. ఆ అప్లికెంట్స్ అందరూ కూడా వాళ్ళని కూడా పిలిపించి వేదిక మీద వాళ్ళ యొక్క క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తులకి నేరుగా చెప్పమని కూడా వాళ్ళంతా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా అంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అది దగ్గర ఏంటంటే మనకి ఇప్పుడు 1600 నుంచి 1700 వరకు అప్లికేషన్ దగ్గర మనకు వచ్చినాయి. దగ్గర అవన్నీ కూడా ప్రింటెడ్గా ఎక్కువ ఉన్నాయి అనమాట. యాక్చువల్గా అవన్నీ కూడా సెపరేట్ చేసుకొని మేము అంతా కూడా ఎవరెవరు ఏ ఒపీనియన్ చెప్తున్నారు అనే దాని మీద చూసుకొని, ఎందుకంటే భక్తులు 100 మంది వచ్చారా, 1000 మంది వచ్చారా, శక్తి ఉన్న వాళ్ళు ఎక్కువ మంది తీసుకొచ్చారా అలా అని కాకుండా జస్ట్ ఎగ్జాక్ట్లీ అంటే లీగల్ పొజిషన్ ఏవైతే ఉందో ఆ లీగల్ పొజిషన్ దాని ప్రకారంగానే మా యొక్క రిమార్క్స్ని మేము ధార్మిక పరిషత్కి పంపించి మరి ఎట్టి పరిస్థితుల్లోనూ రానున్న కాలంలోనే త్వరలోనే వచ్చేట్టుగా ధార్మిక పరిషత్కి ఈ యొక్క మఠానికి కూడా మఠాధిపతి